మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మన హయాంలోనే విలేజ్ క్లినిక్లు వచ్చాయి. 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, ప్రతి పిహెచ్సిలో 2 డాక్టర్లు, 0 వేకెన్సీ పాలసీ, 3300 ప్రొసీజర్లతో 25 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ. మన హయాంలోనే ఇవన్నీ సాధ్యం అయ్యాయి. ఇప్పుడు అవన్నీ తెరమరుగు అయిపోయాయి. వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు, 105 రకాల మందులు, అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్, అక్కడే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 24/7 ఉంటూ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి పిహెచ్సిలోనూ 2 డాక్టర్లు, సిహెచ్సిల దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు, 0 వేకెన్సీ పాలసీ. ఎక్కడ ఏ మెడికల్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్. దేశం మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే, మన హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. అలాంటి వ్యవస్థ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా పెంచాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చినాం. అన్నీ తెరమరిగే. అసలు ఆరోగ్యశ్రీ నడపడానికి కావాల్సింది ఎంతో తెలుసా? కేవలం నెలకు 300 కోట్లు. ఈ 16 నెలలకు గాను 300 ఇంటూ ఈ 16 నెలలు అంటే దాదాపుగా 4800 కోట్లు. ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఎంత తెలుసా? 1000 కోట్లు. ఇలా దాదాపుగా 3800 కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు తిప్పేసినాం. 1923 నుంచి 2019 దాకా, అంటే మనం రాకముందు వరకు కూడా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయనంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం గవర్నమెంట్ రంగంలో. గవర్నమెంట్ అనేది ఎందుకు హాస్పిటల్ నడుపుతుందా? గవర్నమెంట్ అనేది ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందా? ఎప్పుడన్నా ఎవరికైనా తట్టిందా? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కూడా. ఎందుకనంటే గవర్నమెంట్ ఇవి కన్నా చేయకపోతే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. గవర్నమెంటే కన్నా హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ కన్నా స్కూళ్ళు కన్నా నడపకపోతే నారాయణ, చైతన్య వంటి వాళ్ళకు ఫీజులు కట్టలేక ఏ పేదవాడు కూడా తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ అనేది ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేటు వాళ్ళ దెబ్బకు ఎవడూ కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయే పరిస్థితి కూడా ఉండదు.